అదే ఈరోజు మీరు చూస్తే 14-19లో 13.5% గ్రోత్ వచ్చింది. ఇప్పుడు 15+ రావాలని నా ఆకాంక్ష. ఇది రావాలంటే ప్రజలందరూ కూడా ముందుకు రావాలి, అందరూ కూడా సహకరించాలి. ఢిల్లీది ఒక ఆదర్శంగా తీసుకోవాలి. 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా ఈ సందర్భంలో మోర్ అప్రోప్రియేట్. ఎప్పుడు ఎలక్షన్స్ మీద కాకుండా ఎప్పుడు అభివృద్ధి పైన, సంక్షేమం పైన, ఎంపవర్మెంట్ మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది, ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్. సో అప్పటికి ఆంధ్రప్రదేశ్కు, ఆల్ ఇండియాకు చూస్తే, పాపులేషన్ చూస్తే ఇండియా విజన్ ప్రకారం $3.30 ట్రిలియన్. నా లెక్క ప్రకారం అది 50 కూడా పోయే అవకాశం ఉంది కరెక్ట్గా చేస్తే. $18,000. అది ఇంకా పెంచాలి, పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వచ్చే కొందికి $42. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్ కంటే పర్ క్యాపిటల్ కొద్దిగా ఎక్కువ ఉన్నాం, తెలంగాణ కంటే తక్కువ ఉన్నాం, సౌత్ ఇండియాలో అందరికంటే తక్కువ ఉన్నాం. సో మనందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఇది చేయాలంటే అందరి సహకారం అవసరం. నేను అందుకే మొత్తం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇలాంటి సందర్భంలో పెడితే ప్రజలకు అర్థమవుతుంది. నేను వ్యక్తుల్ని విమర్శించడానికి కాదు, వాళ్ళు అవలంబించిన సిద్ధాంతాల వల్ల లాభం రాలేదు, రావు. అవన్నీ ఫెయిల్డ్ సిద్ధాంతాలు. ఇండియన్ పాలిటిక్స్లో చాలా చూసాం. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి, ఈరోజు ఆదరణ కోల్పోయారు. అదే మరిగా నాయకులు ఒక్కొక్కసారి ఒక ఎలక్షన్లో వింటారు, రెండో ఎలక్షన్లో వదిలిపెట్టే పరిస్థితులు వస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా వేరియస్ ఎక్స్పెరిమెంట్ జరిగే దేశంలో. ఈ ప్రయోగాలన్నీ చూసిన తర్వాత నేను ఫస్ట్ నుంచి ఏదైతే నమ్మానో ఆ నమ్మిన సిద్ధాంతం కోసం, అందుకే ఒకసారి నేను 95 సీఎం ఈజ్ డిఫరెంట్, తర్వాత వచ్చినప్పుడు డిఫరెంట్ అని. 95లో నేను చేసింది ప్రజలను కూడా క్యారీ చేశాను, ఎప్పటికప్పుడు కన్విన్స్ చేసుకుంటూ ఎడ్యుకేట్ చేస్తా పోయాను. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అదే చేస్తున్నారు, ఎవ్రీ ఎలక్షన్లో గెలుస్తున్నారంటే ఈరోజు ప్రజలకు సంతృప్తి కలిగే పాలన. టుడే హ్యాపీగా ఉండాలి, భవిష్యత్తు మీద ఆశ ఉండాలి. ఈ రెండు చేయడమే కరెక్ట్ విధానం. అదే వారు చేస్తున్నారు. అదే మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ త్రూ గుడ్ గవర్నెన్స్. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు కన్వే. ఇప్పుడు మీరున్నారు, మీరు ఎంత ఇంటలెక్చువల్స్ కదా, అప్పుడప్పుడు రాస్తున్నారు తప్ప ఇది ఒక బాధ్యతతో ప్రజల్లో చైతన్యం తేవాలి అనే ఒక అవేర్నెస్ కార్యక్రమం చేయలేకపోయాం కదా. మనం అందరం ప్రాధాన్యత క్రమంలో వెళ్ళిపోతూ ఉంటాం. నాకు ఈరోజు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది, ఆ బాడీ పని చేయాలి, ఇండియాలో పోటీ పెట్టాలి అందరికీ. ఇప్పుడు ఏమంటున్నాం, తప్పడం లేదు, అదర్ పార్టీస్ సంక్షేమం ఇస్తాను, అందరూ మనం కూడా ఇవ్వాలంటున్నాం. ఇవ్వాలి. సంక్షేమం ఇవ్వాలంటే అప్పులు చేసి ఇవ్వడం కాదు, సంపద సృష్టించి ఇవ్వాలి. ఈ విషయాలు మనం చెప్తున్నాం. అందుకే మొన్న నేను చెప్పిన తర్వాత 1 సైడ్ ఎలక్షన్స్ అయినాయి, 93% స్ట్రైక్ రేట్. అది తీసుకెళ్ళగలిగాం, ఆ పొలిటికల్ అవేర్నెస్ తెచ్చాం. అది ఒకరోజు చేస్తే సరిపోదు. కామన్ మ్యాన్ యాస్పిరేషన్స్ ఉన్నాయి, పొలిటికల్ పార్టీ కార్యకర్తలకు యాస్పిరేషన్స్ ఉన్నాయి. ఆ యాస్పిరేషన్స్ నేను ఫుల్ఫిల్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి, కన్సిస్టెంట్గా చెప్పాలి. ముఖ్యమంత్రి కానప్పుడు నాకు అన్ని పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను పర్ఫార్మెన్స్తో పబ్లిక్ని కన్విన్స్ చేయాలి. ఏ కార్యకర్త, ఏ ఆఫీసర్ తప్పు చేసినా అది కూడా నెగిటివ్ నాకే వస్తుంది, ముఖ్యమంత్రికే వస్తుంది. అది ప్రజలకు అర్థమయ్యేటికి చెప్పాలి. మళ్ళీ నేను యాక్షన్స్ కూడా తీసుకోవాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి. ఆ బ్యాలెన్స్ మిస్ అయితే ప్రాబ్లం వస్తుంది. అందుకే చెప్పా సో మెనీ టైమ్స్. 1995 నేను ఉదాహరణకు నేను క్విక్ డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్ చెప్పాను క్యాబినెట్లో. రకరకాలుగా రాస్తారు, ఒకరికించి రాస్తారు. అంటే ఆన్ టెక్నాలజీలో ఫైల్స్ అన్నీ క్లియర్గా ఆన్లైన్లో ఉన్నాయి. నాకు ఎప్పుడు ఫైల్ వచ్చింది, ఎప్పుడు పంపించాం. ఇది సమర్థత బేరే చేయడం కాదు, ఇది క్విక్ డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్. దాంట్లోనే నాకు వచ్చేటి ఎక్కువ ఫైల్స్ వచ్చాయి.
నా తర్వాత హెచ్ఆర్ మినిస్టర్కి ఎక్కువ ఫైల్స్ వస్తాయి, ఎడ్యుకేషన్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మూడో మంత్రి ఎవరో ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను బేరేజ్ చేసిన తర్వాత నేను ఏం చెప్పానంటే మంత్రులందరికీ, ఎంత త్వరితగతిన మీరు ఫైల్స్ డిస్పోజ్ చేస్తే మనకు ఫలితాలు కూడా మెండుగా ఉంటాయి. ఇది మెజరబుల్. మీరు అందరూ టీమ్గా పనిచేయండి. నేను ఇది కూడా చూస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో ఎవ్రీ ఫైల్ విల్ బి ఆన్లైన్. ఆన్లైన్లో ఉంటే ప్రతి ఒక్క అధికారిని నేను రేపు అడిగే పరిస్థితి వస్తుంది బేరీ చేయడానికి. నీకు ఒక 5 ఫైల్స్ వచ్చాయి, వారం రోజుల్లో క్లియర్ చేయకపోతే నువ్వేం పని చేస్తున్నావు? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఇది వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. ఇట్ ఈజ్ ఇన్నోవేటివ్. ఈరోజు ఆల్ టికెట్స్ ఇంటర్మీడియట్ వాట్సాప్ గవర్నర్లో కొడితే వస్తుంది. ఈజ్ ఇట్ నాట్ ఎ బిగ్ చేంజ్? దాన్ని విమర్శించడం ఏంటి? అంటే ఎక్కడికి పోతున్నాం? పాన్ కార్డు కూడా వాట్సాప్లో పెట్టి డబ్బులు కడతా ఉంటే ఇదేదో డేటా పోతుంది అంటే ప్రజల్ని మభ్యపెట్టి వక్రీకరించి మాట్లాడి ప్రజల్ని ఎప్పటికప్పుడు ఇష్టానుసారంగా పక్కదారి పట్టించడానికి చేసే ప్రయత్నాలు ఇవి. ఈ ప్రయత్నాలు ఉన్నప్పుడు నేను మాట్లాడడం కాదు, మీడియా మీరు మాట్లాడాలా, మీరు కాదు ప్రజలు మాట్లాడాలా, ఇంటలెక్చువల్స్ మాట్లాడాలా. ఎలక్షన్ల ముందు ఓటేయడం కాదు, ఓటేసారు, బాధ్యతగా వేశారు, అవేర్నెస్ వేశారు, మీ ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ అవుతాయని వేశారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? దీన్ని కంటిన్యూగా మనం అందరం కలిసి సమిష్టిగా చైతన్యంతో ముందుకు పోతే 15% గ్రోత్ వచ్చిందనుకోండి, ఎవరికి లాభం? రాష్ట్రానికి లాభం, ప్రజలకు లాభం, మీ తలసరి ఆదాయం పెరుగుతుంది. నిన్న ఎండ్ టు ఎండ్ వర్కౌట్ చేశాను, 3 hours కూర్చున్నాను అగ్రికల్చర్లో. సాయిల్ హెల్త్ దగ్గర నుంచి నాశనం చేశారు. ఉదాహరణ సాయిల్ హెల్త్ అంటే ఏంటి? నేను ఒకప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ ఫ్రీగా ఇచ్చాను, ఇప్పుడు సాయిల్ టెస్ట్ చేయడం మానేశారు. ఇప్పుడు మళ్ళీ సాయిల్ టెస్ట్ ఇచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ ఆర్ వెరీ గుడ్. దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వెరీ ప్రోగ్రెస్ ఫార్మర్స్ మనవాళ్ళు మీరు చూస్తే ఒక మాట చెప్తే అల్లకపోతారు. వీళ్ళు రాయదుర్గెళ్ళి వేరే రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వ్యవసాయం చేశారు. ఒకప్పుడు తెలంగాణకి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, బళ్ళారి ఆ ప్రాంతానికి వెళ్ళారు, ఆఫ్రికాకి వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు, ఎక్కడ నీళ్లుంటే అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసి అవకాశాలు బ్రహ్మాండంగా ప్రూవ్ చేశారు. ఇప్పుడు హార్టికల్చర్ కానీ అక్వాకల్చర్ కానీ స్పైసెస్ కానీ వీఆర్ నెంబర్ 1. ఇక్కడ ఆ మోడల్స్ని క్రియేట్ చేసి మనం ఫెసిలిటేట్ చేస్తే బ్రహ్మాండంగా చేసి పామాయిల్ వీఆర్ నెంబర్ 1. అందుకని నేను చాలా క్లియర్గా ఆదాయాన్ని పెంచే మార్గం, రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకోవాలి, నేచురల్ ఫార్మింగ్ చేస్తే దీన్ని ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ చేసి ధర ఎక్కువ ఎట్లా సంపాదించుకోవాలి, దానికి కావాల్సిన ప్లేయర్స్ ఇవన్నీ తీసుకొచ్చి వర్కౌట్ చేస్తున్నాం. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ దట్ ఈస్ ఎ రెవల్యూషన్ అవుతుంది. ఫర్ ది లాస్ట్ 10 years 8.8% గ్రోత్ వచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్లో, వ్యవసాయం. నేను వాస్తవంగా ప్రజల్ని, రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది. ఇండియాకే కాదు ప్రపంచానికే ఫుడ్ బాస్కెట్గా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కువగా ఫ్రూట్స్ కానీ లేకపోతే అక్వాకల్చర్ కానీ మీట్ కానీ డైరీ కానీ ఇవన్నీ అంత పొటెన్షియల్ ఎక్కడుంది, అంత ప్రోగ్రెస్ ఫార్మర్స్ ఉన్నారు.